జై శ్రీరామ్. వెల్కమ్ టు భక్తి స్పెషల్. భారతీయ సాంప్రదాయాల్లో దసరా పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆశ్వాయుజ మాసంలో 10 రోజులు జరుపుకునే ఈ పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరాను మనమంతా జరుపుకుంటాం. అయితే ఈ పర్వదినం వెనుక కొన్ని పురాణ కథలు, చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. అవేంటంటే, రామాయణం ప్రకారం ఈ రోజున శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించిన రోజు. మరోవైపు మహాభారతంలో పాండవులు వనవాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టులో దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు కూడా ఇదేనని చెబుతారు. ఈ కారణంగా దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తుంది. ఇక పురాణ కథ ప్రకారం మహిషాసురుడు దేవతలపై యుద్ధం చేసి వారిని ఓడించాడు. ఆ సమయంలో త్రిమూర్తుల తేజస్సు కలిసిపోయి దుర్గాదేవి అవతరించిందని దేవి భాగవతం చెబుతుంది. సర్వదేవతల ఆయుధాలను స్వీకరించిన దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుని సైన్యంతో యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుణ్ణి సంహరించింది. అప్పటి నుండి ఆ రోజు విజయదశమిగా ప్రసిద్ధి చెందింది. విజయదశమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఇది విద్యాభ్యాసానికి శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున కొత్త విద్యలు, కళలు నేర్చుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం శుభకరమని నమ్మకం. జమ్మి ఆకులు సువర్ణప్రదమని భావించి వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని విశ్వాసం. ఇక ఈ పర్వదినం రోజున ఉదయం స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇల్లు పూలతో, మామిడి ఆకులతో అలంకరిస్తారు. పిండి వంటలు వండుకుని బంధుమిత్రులతో పంచుకుంటారు. సాయంత్రం అమ్మవారికి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చుకుంటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో రావణాసురుని బొమ్మ దహనం చేసి సంబరాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు, దసరా పండుగ కేవలం మతపరమైనదే కాకుండా సామాజికంగా కూడా ఐక్యతను, స్నేహాన్ని, ఆనందాన్ని పంచే పండుగ. చెడు మీద మంచి గెలుస్తుందని, ధర్మమే చివరకు విజయాన్ని సాధిస్తుందని మనకు గుర్తు చేసే ఈ దసరా మన జీవితాల్లో ఆనందం నింపే శుభ పర్వదినం. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.